హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ వీడియో వచ్చి మొన్న కటింగ్ వీడియో పెట్టాను కదా, స్టిచ్చింగ్ వీడియో అండి. చూడండి, ఇక్కడ నేను ఫ్రంట్ పార్ట్ వచ్చేసి ప్రిన్సెస్ కట్ చేసేసాను. కట్ చేయలేదు, ఇప్పుడు కట్ చేస్తాను. స్క్వేర్ నెక్ ఇచ్చాను అనమాట, స్టార్ నెక్ ఇచ్చాను. స్టార్ నెక్ ఈ విధంగా అయితే లైనింగ్ మెయిన్ పార్ట్ అయితే జాయింట్ చేసేసుకొని, చూడండి ఇక్కడ మొత్తం పైపింగ్ వేస్తున్నాను అనమాట. బ్లౌజ్కి నేను ఈ విధంగా జాయింటింగ్ అయితే వేసేసుకుంటున్నాను. చూడండి చుట్టూరా ఈ విధంగా మొత్తం మన నెక్ ఎలా ఉందో అలా ఫ్రంట్ పార్ట్ మొత్తం నేనైతే కుట్టేటప్పుడే కట్ చేస్తానండి. ప్రిన్సెస్ కట్ ముందే కట్ చేయను అనమాట. కొంచెం స్పీడ్ ప్రాసెస్ ఉంటుంది, అందుకని నేను కుట్టేటప్పుడే కట్ చేస్తాను. చూడండి, నేను చుట్టూరా కుట్టు అయితే వేసేసుకున్నాను. ఇంకా ఎక్స్ట్రాగా ఉన్న క్లాత్ మొత్తం తీసేసేయాలన్నమాట. మనం ఎక్కడ హెచ్చు తగులు లేకుండా పెట్టేసుకొని ఎక్స్ట్రాగా ఉన్న క్లాత్ తీసేసి, ఇప్పుడు వచ్చేసి చూడండి చుట్టూరా ఉన్న ఎక్స్ట్రా క్లాత్ మొత్తం అయితే కటింగ్ అయితే చేసేస్తున్నాను. చూడండి, హెచ్చు తగులు లేకుండా నీట్గా ఉండాలన్నమాట. మనం కట్ చేసేటప్పుడు లైనింగ్ కొలతలు పెట్టి కట్ చేస్తాం కదా, పై క్లాత్ అనేది కొద్దిగా ఎక్స్ట్రాగా కట్ చేస్తాం కదా, అంతా తీసేసుకొని ఈ విధంగా మిడిల్కి మర్చేసుకొని నేను ఇక్కడ మార్కింగ్ పెట్టాను, చూస్తున్నారు కదా. కటింగ్ వీడియో చూడండి, మీకు అర్థమవుతుంది. అక్కడికి ఈ విధంగా కటింగ్ అయితే చేసేసుకుంటున్నాను. చూడండి, ప్రిన్సెస్ కట్ కోసము ఈ మధ్యలో గ్యాప్ మనం 1.5 ఇంచో 2 ఇంచెస్ పెట్టాను నేను, అది కూడా తీసేస్తున్నాను. ఇది తీసేయడం వల్ల షేప్ అనేది కరెక్ట్గా వస్తుందన్నమాట. ఇప్పుడు ఓపెన్ చేసేసుకొని కట్ చేసిన దాన్ని మనకు ఎక్కడ ఆంబ్రౌన్ సైడ్ ఏది ఉందో గుర్తుపెట్టుకోవాలి మనము కట్ చేసేటప్పుడు. అదే విధంగా పెట్టేసి కుట్టు వేసుకుంటూ రావడమేనండి. ఇక్కడ లోడింగ్ పద్ధతిలో కూడా వేయచ్చు, నేను ఇంకొకసారి చూపిస్తాను. నేను ఫస్ట్ అయితే ఒక స్టిచ్ వేస్తున్నాను కట్ చేసిన దానికి, ఎందుకంటే హెచ్చు తగ్గులు లేకుండా నీట్గా వస్తుందన్నమాట. చుంచులుగా కాకుండా నీట్గా రావడానికి ఈ విధంగా కటింగ్ చేశాను కదా. కటింగ్ చేసిన తర్వాత ఒక కుట్టు అయితే లైనింగ్ పార్ట్కి మెయిన్ పార్ట్కి ఒక కుట్టు అయితే వేసేసాను. చూడండి ఇక్కడ. ఇప్పుడు దీనిపైన మనం ఎటుపక్క నెక్ ఉందనేది చూసుకొని పెట్టాలన్నమాట. ఒక్కొక్కసారి అన్నీ తెలిసిన వాళ్ళని కూడా మిస్టేక్ చేస్తూ ఉంటాం. చూడండి, నేను ఇక్కడ మర్చిపోయి షోల్డర్ దగ్గర పెట్టబోయాను, మళ్ళీ తీసేసాను. తీసేసి చూడండి ఇలా చెక్ చేసుకోవాలి, ఎటుపక్క వస్తుంది ఏంటనేది చెక్ చేసేసుకొని వీడియోలో చూపిస్తున్నట్టుగా ఈ విధంగా పెట్టేసి కుట్టు వేసుకుంటూ రావడమే అనమాట. చూడండి ఇక్కడ ఇలా ఆమ్రౌండ్ సైడ్ ఏది ఉందనేది గుర్తు పెట్టుకోవాలి పాదం మందం ఖర్చుతో. చూడండి, ఇక్కడ ఒక విషయం చెప్తాను. ఇక్కడ హెచ్చు తగ్గులుగా వస్తుందన్నమాట చాలామందికి కుడుతూ ఉంటే. అయితే మనం సైడ్ వైపు కట్ చేసాం కదా, ఆ క్లాత్ని కొంచెం సాగదీస్తూ కుట్టాలన్నమాట. ఈ మిడిల్లో ఉన్న క్లాత్ అవసరం లేదు. కింది క్లాత్ ఉంది కదా, దాన్ని కొద్దిగా ఇలా లాగినట్టుగా పెట్టేస్తే, కొంచెం లాగినట్టుగా గుంజేస్తే ఎక్కడ కింద పైన ఎక్కడ హెచ్చు తగ్గులు లేకుండా నీట్గా క్లాత్ సరిపోతుంది. చూడండి షేప్ అనేది ఎలా వస్తుందో. ఇప్పుడు ఇంకొక సైడ్ కూడా వేసి చూపిస్తాను. చూడండి, ఉల్టా సీదా చూసేసుకొని ఎక్కడ ఆమ్రౌండ్ సైడ్ ఉందో అది చూసేసుకొని పెట్టేసుకోవాలి. పాదం మందం ఖర్చుతో కుట్టు వేసుకుంటూ రావాలి. చూడండి, ఇప్పుడు నేను పైవైపు మన ముక్క పైవైపు ఉంది కదా, సైడ్ వైపు ముక్క పైవైపు క్లాత్ని కొద్దిగా లాగుతానమాట. మరీ లాగకూడదు, కొద్దిగా. ఎందుకంటే కింద హెచ్చు తగ్గులు వచ్చే అవకాశం ఉంది కదా, అది రాకుండా ఉంటుంది. మనకు షేప్ అనేది కూడా కరెక్ట్గా వస్తుందన్నమాట. ఈ విధంగా డబల్ స్టిచ్ అయితే వేసేస్తున్నాను. చూడండి ఇలా. చూడండి ఎలా వచ్చిందో షేప్ అనేది, చూస్తున్నారు కదా. ఎక్కడ నేను ఎలాంటి కప్స్ అలాంటివి ఏం పెట్టానండి, డైరెక్ట్గా చూపించేస్తున్నాను. చూడండి, మీకు కొంతమంది కప్స్ పెట్టి చూపిస్తారు వీడియో కోసము. ఇంకొక సైడ్ ఒకటే కుట్టు వేసాను కదా, అటు పక్క కూడా 2 కుట్లు వేసేసి ఇదైతే పక్కన పెట్టేస్తున్నాను. ఇప్పుడు వచ్చేసి బ్యాక్ పార్ట్ మీరు కటింగ్ చూసినప్పుడు మీరు కన్ఫ్యూజ్ అయి ఉంటారు. నేను ఓపెన్ చేయలేదనమాట, బ్యాక్స్ కానీ ఓపెన్ చేయలేదు. ఇప్పుడు ఈ షేప్ కుట్టిన తర్వాత ఓపెన్ చేస్తాను. చూడండి ఈ విధంగా క్లాత్ అయితే ఇలా మెయిన్ క్లాత్ లైనింగ్ క్లాత్ నీట్గా పెట్టేసుకొని, చూడండి ఇలా నీట్గా పెట్టేసుకొని పాదం మందం ఖర్చుతో మనం నెక్ షేప్ ఎలా అయితే కట్ చేసామో అదే విధంగా కుట్టు వేసుకోవాలి. చూడండి, నేను పైన ఓపెన్ చేయలేదు, కింద ఉక్స్ కోసం కూడా ఓపెన్ చేయలేదు, కానీ అక్కడ మనం పార్ట్ నెక్ ఎలా స్టిచ్ వేస్తామో అలా స్టిచ్ వేసుకుంటూ వస్తున్నాను. చూడండి, కింది వైపున మనం నెక్ షేప్ కట్ చేసాం కదా, అదే విధంగా ఈ విధంగా పాదం మందం ఖర్చుతో ఈ మూలల దగ్గర వచ్చేసి సూది కిందకి దింపి మనం క్లాత్ని జరపాలన్నమాట. అప్పుడే కరెక్ట్గా షేప్ వస్తుంది. పైపింగ్ వేసినా కూడా ఇదే విధంగా వేయాలండి. చూడండి, నీట్గా సెట్ చేసుకుంటున్నాను. ఏమైనా కొద్దిగా హెచ్చు తగ్గులు వస్తే కూడా తేడా వచ్చేస్తుంది అనమాట, అదే చూసుకుంటున్నాను ఇక్కడ. చూడండి, మొత్తం చుట్టూరా కూడా కుట్టు అయితే వేస్తున్నాను. చూడండి, నాకు ఇక్కడ కొంచెం ఎక్స్ట్రాగా వచ్చింది, మళ్ళీ తీసేసాను అనమాట. కొంచెం ముడతగా వచ్చింది, పైవైపున తీసేసి మళ్ళీ కుట్టు వేస్తున్నాను. ఒక్కొక్కసారి అవుతుందండి, మనకి ఎంత ఎక్స్పీరియన్స్ ఉన్నా క్లాత్ వలన ఒక్కొక్కసారి కొంచెం అటు ఇటు అయినా మనం అప్పుడే చూసేసుకొని సర్చ్ చేసుకోవాలన్నమాట. చూడండి, నేను నెక్ మొత్తం నీట్గా సెట్ చేసుకుంటూ మొత్తం కుట్టు వేసేసాను. ఇప్పుడు చుట్టూ అంచులు కూడా కుట్టు వేసేస్తున్నాను, ఎందుకంటే ఇది అన్లోడింగ్ కాదు, ఎందుకంటే పైపింగ్ చేస్తాను. బ్లౌజ్ మొత్తం పైపింగ్ అనమాట. ఈ విధంగా చేతులతో నీట్గా సెట్ చేసుకుంటూ కుట్టు వేసుకుంటూ రావడమే అనమాట. మొత్తం చుట్టూరా కూడా కుట్టు వేసేసేయాలి.
ఇలా ఇప్పుడు కుట్టు వేసిన తర్వాత ఒకసారి అటు పై వైపుకు తిప్పుకొని చూసుకోవాలన్నమాట. ఎక్కడైనా బుంగలుగా వచ్చిందా, క్లాత్ ఏమైనా లేసినట్టుగా వచ్చిందా, కరెక్ట్గా వచ్చిందా లేదని చెక్ చేసుకొని కట్ చేసుకోవాలి. నాకైతే కరెక్ట్గానే వచ్చింది. నేను మొత్తం ఇంకా ఎక్స్ట్రాగా ఉన్న క్లాత్ మొత్తం నీట్గా కటింగ్ అయితే చేసేస్తున్నాను. చూడండి, ఈ ఎక్స్ట్రా క్లాత్ అనేది అసలు ఉంచకూడదు అనమాట, తీసేయాలి. మనం లైనింగ్ పార్ట్ కంటే ఎక్కువగా ఉన్నది తీసేస్తేనే బ్లౌజ్ నీట్గా కనిపిస్తుంది. చూడండి, ఇలా మొత్తం ఇలా కటింగ్ అయితే చేసేసాను. మెయిన్ పార్ట్ లైనింగ్ పార్ట్ అతుక్కున్న తర్వాత ఇప్పుడు ఓపెన్ చేస్తున్నాను. చూడండి, నెక్ దగ్గర పైన ఓపెన్ చేసేసుకొని కింద నెక్ షేప్ ఎలా ఉందో అలా కటింగ్ చేసేస్తున్నాను. దీనికి మొత్తానికి వచ్చేసి పైపింగ్ వేస్తానన్నమాట. చూడండి, ఇక్కడ ఇప్పుడు వచ్చేసి మిడిల్లో ఓపెన్ చేస్తున్నాను. బ్యాక్ ఓపెన్ కదా, బ్యాక్ నెక్ మిడిల్కి మర్చ్ చేసుకొని ఈ విధంగా నీట్గా సెట్ చేసేసుకొని ఇప్పుడు బ్యాక్ ఓపెన్ కోసం మనం ఫ్రంట్ ఓపెన్ ఇవ్వలేదు, ప్రిన్సెస్ కట్ కదా, బ్యాక్ ఓపెన్ కదా, అందుకని ఇక్కడ నెక్కుల దగ్గర నీట్గా సమానంగా పెట్టేసుకొని బ్లౌజ్ మిడిల్కి మర్చ్ చేసుకొని ఇక్కడ డిజైన్ దగ్గర అయితే బ్యాక్ పార్ట్ అయితే ఓపెన్ చేసేస్తున్నాను. ఇక్కడ నేను ఇప్పుడు వచ్చేసి ఎటు ఉక్స్ పెడుతున్నాము, ఎటు కాజా పెడుతున్నాము అనేది చూసుకోండి. నేనైతే లెఫ్ట్కి వచ్చేసి కాజా పెడుతున్నాను, రైట్కి వచ్చేసి ఉక్స్ పెడుతున్నాను. లెఫ్ట్ కాజా కోసం నేను శారీలో క్లాత్ ఒక 2 ఇంచెస్ వెడల్పుతో తీసేసాను. దానికి నేను లైనింగ్ కూడా వేస్తానండి కింది పక్క. ఇప్పుడు రైట్ సైడ్ వచ్చేసి ఉక్స్ వచ్చేసి పై నుంచి కుట్టాలి, కాజా వచ్చేసి కింద నుంచి కుట్టాలన్నమాట. ఉక్స్ పట్టి ఫ్రంట్ అయినా బ్యాక్ అయినా ఉక్స్ పట్టి కుట్టేటప్పుడు ఈ విధంగా చూడండి. ఇప్పుడు పై వైపు నుంచి ఇంకొక కుట్టు వేస్తున్నాను. ఇలా పై వైపు నుంచి ఉల్టా తీసేసుకొని, అంటే తలపై నుంచి ఒక కుట్టు అనమాట, క్లాత్ పైనుంచి కుట్టు పైనుంచి ఇంకొక కుట్టు, ఉక్స్ సైడ్ కూడా అదే విధంగా కుట్టు అయితే వేసేసుకుంటున్నాను. చూడండి, ఇక్కడ ఇలా వేసేసుకొని ఇప్పుడు మనకు వచ్చేసి ఎక్స్ట్రాగా ఉంది కదా కొద్దిగా క్లాత్, అంతా నీట్గా కట్ చేసేసుకొని ఫస్ట్ ఒక ఫోల్డింగ్ చేసి మళ్ళీ ఫోల్డింగ్ చేస్తున్నాను. చూడండి, కాజా పట్టి అనేది మనకి ఎక్స్ట్రాగా రావాలి, మన కొలత ప్రకారంగా ఎక్స్ట్రాగా రావాలన్నమాట. అదే విధంగా మర్చేసుకొని కుట్టు వేసేసుకున్నాను. ఉక్స్ పట్టి వచ్చేసి పెట్టిన మనం లైనింగ్ క్లాత్ పెడతాం కదా, ఉక్స్ పట్టికి అది మొత్తం లోపలికి మర్చేసుకొని కుట్టు వేసుకోవాలి. ఎక్స్ట్రాగా ఉన్న క్లాత్ మొత్తం నీట్గా కట్ చేసేసుకొని షోల్డర్కి ఎదురుగా బ్యాక్ టక్స్ అయితే వేసేయాలన్నమాట. ఇక్కడ చూడండి, కాజా వైపున ఇంకొక కుట్టు వేసాను. ఈ విధంగా వేసేసిన తర్వాత బ్యాక్ టక్స్ చూడండి, షోల్డర్కి ఎదురుగా ఈ విధంగా మనకి ఎంత హైట్ కావాలన్నది సైజు నెక్కుని బట్టి ఉంటుంది. నేనైతే 3.5 ఇంచుల పొడవుతో వేసేసాను అనమాట. ఇక్కడ బ్యాక్ పార్ట్ మిడిల్కి మర్చేసుకొని ఈ విధంగా చూస్తున్నారు కదా, మనకు బ్యాక్ పార్ట్ ఆల్మోస్ట్ అయిపోయింది. ఇంకా పైపింగ్ వేయాలన్నమాట. పైపింగ్ వేసిన తర్వాత ఫినిషింగ్ వస్తుంది. చూడండి, ఇక్కడ 2 ఉక్స్ పట్టి కాజా పట్టి 2 సమానంగా ఉన్నాయా లేదని చెక్ చేసుకుంటే మనకు కరెక్ట్గా వచ్చేసింది అనమాట. ఇలా నీట్గా చెక్ చేసుకోవాలి. ఇక్కడ నేను ఇది కూడా పక్కన పెట్టేస్తున్నాను, ఎందుకంటే పైపింగ్ మొత్తం ఒకేసారి వేస్తానండి, హ్యాండ్స్కి నెక్స్కి అన్నిటికీ. ఇంకా ఇక్కడ వచ్చేసి హ్యాండ్స్ స్టిచ్చింగ్ చేస్తున్నాను. చూడండి, హ్యాండ్స్ కూడా పైపింగ్ అనమాట. అందుకే లోత్ అనేది ఇప్పుడు నా వైపున ఉంది. నేను మెయిన్ క్లాత్ లైనింగ్ క్లాత్ జాయింట్ చేసుకుంటే ఇప్పుడు ఇంకొక క్లాత్కి వచ్చేసి అటువైపున పెడతాను. చంక దగ్గర మనకి క్లాత్ అసలు అవసరం లేదు, కాకపోతే నేను చిన్న ముక్క పెట్టాను, ఎందుకంటే వాళ్ళు ఎక్స్ట్రాగా క్లాత్ పెట్టమన్నప్పుడు ఎప్పుడైనా ఒకవేళ లావుగా ఇప్పుకున్నా కూడా మనకు లైనింగ్ క్లాత్ అనేది కరెక్ట్గా సరిపోయేటట్టుగా ఉండాలి కదా కుట్ల కోసం అని చెప్పేసి నేను లైనింగ్ క్లాత్ అయితే కొంచెం పై వైపున జాయింట్ చేసుకుంటున్నాను చంక కింద. చూడండి, ఇప్పుడు 2 హ్యాండ్స్ అయితే జాయింట్ చేసేసాను. ఇప్పుడు వచ్చేసి పైపింగ్ క్లాత్ అండి. చూడండి, గోల్డ్ కలర్ అయితే కరెక్ట్గా మ్యాచ్ అయిందనమాట, కొంచెం లైట్ గోల్డ్. ఇంకా అది నేను ఈ విధంగా అయితే కటింగ్ అయితే చేసేసుకుంటున్నాను. క్రాస్ ముక్కలు తీస్తున్నాను. చూడండి, పైపింగ్కి ఎప్పుడైనా మీరు హ్యాండ్స్కి వేసినా ఎక్కడ వేసినా క్రాస్ ముక్కలే తీసుకోండి. ఈ విధంగా కట్ చేసుకొని మొత్తం జాయింటింగ్ అయితే వేసేసుకుంటున్నాను ముక్కలన్నీ. ఇలా మొత్తం మనకు చాలా పైపింగ్ క్లాత్ పట్టిందనమాట, ఎందుకంటే ఫ్రంట్ పార్ట్లో పైపింగ్, హ్యాండ్స్కి పైపింగ్, నడుముకి పైపింగ్, నెక్కి పైపింగ్ అనమాట. మొత్తం బ్లౌజ్ మొత్తం పైపింగే ఉందన్నమాట. ఇప్పుడు చూడండి, నేను 1.25 ఇంచ్ వెడల్పుతో తీసుకున్నాను. ఒక 1/2 ఇంచ్ కొద్దిగా తక్కువగా ఇలా మర్చేసుకొని కుట్టు అయితే వేసుకుంటున్నాను. చూడండి, ఒక సైడు నీట్గా ఇలా మొత్తం కుట్టు వేసుకుంటూ రావాలి. మనకి ఎంత క్లాత్ అవసరమో అంత పొడుగ్గా తీసుకోవాలన్నమాట. ఇలాంటి డిజైనర్ నెక్కులు పెట్టినప్పుడు మొత్తం పైపింగ్ వేసినప్పుడు పైపింగ్ క్లాత్ అనేది బాగా ఎక్కువగానే పడుతుందండి. దాన్ని బట్టే మనం బ్లౌజ్ కాస్ట్ తీసుకోవాలన్నమాట. మనం కొంచెం టైం ఎక్కువసేపు కూర్చున్నా కూడా ఇవన్నీ ఎక్స్ట్రాగా వేస్తాం కాబట్టి అమౌంట్ ఎక్కువగా తీసుకుంటాము. చూడండి, ఇంకా ఒక సైడ్ అయితే మడిచి కుట్టేసుకున్నాను కదా, మిగతా మొత్తం లైనింగ్ కాదండి, పైపింగ్ క్లాత్ మొత్తము హెచ్చు తగ్గులు లేకుండా నీట్గా కట్ చేసేసుకోవాలన్నమాట. కట్ చేసుకొని చూడండి, నేనైతే హ్యాండ్స్ ఫస్ట్ అయితే వేసేస్తున్నాను. హ్యాండ్స్ పై వైపున పెట్టేసుకొని పాదం మందం ఖర్చుతో కుట్టు వేసుకుంటూ వచ్చేసి ఎక్స్ట్రాగా ఉన్న పైపింగ్ క్లాత్ కట్ చేసేదాను. ఇంకొక హ్యాండ్ కూడా అలాగే వేసేస్తున్నాను. చూడండి, ఇలా ఒకటి తర్వాత ఒకటి పెట్టుకుంటూ బ్లౌజ్ స్టిచ్ చేయడం వల్ల బ్లౌజ్ అనేది చాలా స్పీడ్గా తొందరగా అయిపోతుందన్నమాట. చూడండి, 2 హ్యాండ్స్కి వేసేసాను కదా, ఎక్స్ట్రాగా ఉన్న క్లాత్ నీట్గా కట్ చేసేసుకొని దీంట్లో థ్రెడ్ పెట్టేసి పైపింగ్ తిప్పేసుకోవడం అనమాట.
ఇలా మొత్తం థ్రెడ్ పెట్టేసి స్ట్రాంగ్గా గట్టిగా పట్టుకోవాలన్నమాట. థ్రెడ్ అనేది లాగితే రాకూడదు. అలా అని చెప్పేసి మనకు థ్రెడ్ ఎంత ఉందో అంతే కనిపించాలన్నమాట. పైపింగ్ అనేది ఆ విధంగా కనిపించేటట్టు టైట్గా పట్టేసుకొని పై వైపు నుంచి ఒక కుట్టు వేసుకుంటూ రావాలి. చూడండి, ఇలా నీట్గా గట్టిగా పట్టుకోవాలి. మనం పట్టుకోవడంలోనే ఉంటుంది పైపింగ్ అనేది. అదేవిధంగా ఇంకొక హ్యాండ్కి కూడా వేసేస్తున్నాను. చూడండి, నేను ఇక్కడ ఎక్స్ట్రాగా ఉన్న థ్రెడ్ అయితే కట్ చేసేసాను. మళ్ళీ ఇంకొక హ్యాండ్కి కూడా థ్రెడ్ పెట్టేసి డైరెక్ట్గా వేసేస్తున్నాను. నేను బ్లౌజ్ కుట్టే మెథడ్ ఇదేనండి. ఒకటి తర్వాత ఒకటి మిషన్ కిందికి వెళ్తూనే ఉంటుందన్నమాట, ఏం కాగదనమాట. ఒకటి అయిపోయిన తర్వాత ఒకటి అయిపోయిన తర్వాత ఒకటి ఇలా పెట్టుకుంటూ వెళ్తాను కాబట్టి నాకు మినిమం 30-35 మినిట్స్లో బ్లౌజ్ కుట్టగలను నేను. లైనింగ్ బ్లౌజ్ అయినా ప్లెయిన్ బ్లౌజ్ అయితే ఇంకా స్పీడ్గా అయిపోతుంది. ఇప్పుడు ఈ డిజైన్ బ్లౌజ్ మొత్తం పైపింగ్ వేసింది కూడా నాకు వచ్చేసి 40 మినిట్స్ పట్టిందండి. అంతే. నేను దాన్ని కొంచెం స్పీడ్ చేసి మీ ముందుకు తీసుకొచ్చాను. 40 మినిట్స్ వాయిస్ ఇవ్వడం అంటే చాలా కష్టం కదా, వీడియో పోస్ట్ చేయడం కూడా కష్టమే అనమాట, అంత నెట్ ఉండాలి. చూడండి, ఇంకా లోపల వైపున కూడా ఇంకొక కుట్టు వేస్తున్నాను. ఈ విధంగా మనం ఇలా ఒకటి నీట్గా పర్ఫెక్ట్గా కట్ చేసుకొని కుట్టేటప్పుడు అక్కడక్కడ చెక్ చేసుకుంటూ సైజ్ బ్లౌజ్ ప్రకారం వస్తుందా లేదా అని చూసుకుంటూ కుట్టుకుంటూ వెళ్తే బ్లౌజులు అనేది తొందరగా అయిపోతాయి అన్నమాట. చూడండి, పైపింగ్ వేసిన తర్వాత ఎంత లుక్ వచ్చిందో. 2 హ్యాండ్స్కి హ్యాండ్స్ అయితే రెడీ అయిపోయి ఇంకా హ్యాండ్స్ పక్కన పెట్టేసుకుందాం. మనకు హ్యాండ్స్తో చివరిన పని ఉంటుందన్నమాట. ఇప్పుడు చూడండి, ఇక్కడ నేను వచ్చేసి నెక్లకు పైపింగ్ వేసేస్తున్నాను. నెక్లకు వచ్చేసి బ్యాక్ సైడ్ కొంచెం నెక్ షేప్ ఇచ్చాను కదా, చూడండి ఈ విధంగా కొంచెం ఎక్స్ట్రాగా క్లాత్ పెట్టేసుకొని ఈ మూలల దగ్గర అసలు క్లాత్ అనేది కుచ్చి పెట్టకూడదు అనమాట. ఆ కుచ్చు పెట్టకుండా పాదం కిందికి దింపి మనకు షేప్ ఎలా ఉందో అలా క్లాత్లు మలుపుకుంటూ కుట్టు వేసుకుంటూ రావడం అండి. కరెక్ట్ పర్ఫెక్ట్ షేప్ వస్తుంది. మనం క్రాస్గా తీస్తాం, పైపింగ్ క్లాత్ అనేది క్రాస్గా తీస్తాం కాబట్టి మూలల దగ్గర కరెక్ట్గా తిరుగుతుందనమాట. మనం ఎలాంటి కుచ్చు పెట్టాల్సిన పని లేదు. అదే స్ట్రేట్గా తీసుకున్నాం అనుకోండి క్లాత్, అలాంటి దానికి కుచ్చు అవసరం. చూడండి, ఇక్కడ నేను డోరీ అన్నా లేదా బటన్ అన్నా పెడదాం అనుకుంటున్నాను. అక్కడ కూడా నేను సూది కిందకి దింపే క్లాత్ని తిప్పుతున్నాను తప్ప ఇక్కడ చూడండి కుట్టు పడలేదు, అక్కడ చివరిన పడింది. మళ్ళీ తీసి మళ్ళీ వేసేస్తున్నాను. ఇక్కడ పైపింగ్ క్లాత్ పైన పాదమందం ఖర్చు ఉండాలన్నమాట, అటువైపున ఉండేటట్టు చూసుకొని మొత్తం నెక్ చుట్టూరా కూడా కుట్టు వేసేసాను. చూడండి, ఇక్కడ ఎక్స్ట్రాగా ఉన్న పైపింగ్ క్లాత్ని కట్ చేసేసుకొని చూడండి ఆ మూల దగ్గర ఒక టక్స్ ఇచ్చేసాను. ఇక్కడ షేప్ దగ్గర కూడా ఒక టక్స్ ఇచ్చేసుకుంటున్నాను, చిన్న చిన్న టక్స్. ఈ విధంగా ఇచ్చేసుకొని థ్రెడ్ పెట్టేసి పై వైపు నుంచి కుట్టు వేసేయడమేనండి. చూడండి, ఈ విధంగా స్టార్ట్ అయితే చేస్తున్నాను. ఇక్కడ థ్రెడ్ పైపింగ్ వచ్చేసి ఆ క్లాత్ గోల్డ్ కలర్ క్లాత్ లోపల పెట్టేసి టైట్గా పట్టుకోవాలన్నమాట. మిగతా క్లాత్ మొత్తం లోపల వైపు మడిచేసుకొని మన థ్రెడ్ ఉంటుంది కదా, ఆ థ్రెడ్ ఎంత ఉందో అంతే వెడల్పుతో గోల్డ్ కలర్ పైపింగ్ వచ్చేటట్టుగా చూసుకుంటూ కుట్టు వేసేసుకోవడం అనమాట. చూడండి, ఇక్కడ పైపింగ్ అనేది గోల్డ్ కలరే వేయాలంటే మనకు మ్యాచింగ్ అండి, ఏది మ్యాచింగ్ అవుతుందో అది వేయాలి. చూడండి, నెక్ దగ్గర కూడా షేప్ ఉంది కదా, అక్కడ సూది కిందకి దింపి నేను క్లాత్ని తిప్పానంటే ఎలాంటి కుచ్చు పెట్టలేదు, ఏమీ చేయలేదు. కాకపోతే ఫస్ట్ మనం మెయిన్ క్లాత్ ఈ గోల్డ్ కలర్ పైపింగ్ క్లాత్ జాయింట్ చేసినప్పుడు ఎక్కడ మూలలు ఉన్నాయో అక్కడ ఒక టక్స్ పెట్టేసుకుంటే సరిపోతుంది అనమాట. ఇప్పుడు వచ్చేసి ఒక సైడ్ నెక్ అనేది మనకు అయిపోయింది కదా. చూడండి, ఇక్కడ మనము ఉక్కు పెడతామా లేదా డోరీ పెడతామా అక్కడ కూడా థ్రెడ్ అనేది నీట్గా పెట్టేసుకోవాలన్నమాట. అది కొంచెం తిరగడం కష్టంగా ఉంటుంది. అప్పుడు ఏదైనా స్క్రూ డ్రైవర్తో కరెక్ట్గా మనం సెట్ చేసుకోవాలి. అక్కడ ఇలా ఇలా క్లాత్ అనేది ఎక్స్ట్రాగా ఉన్నది లోపలికి అనేసుకొని కుట్టు వేసుకోవాలి. పైపింగ్ అనేది మన చేతుల్లోనే ఉంటుందండి. మనకు పట్టుకునే విధానం అర్థమైతే మనకు తిరుగుండదు అనమాట. మీరు ఇన్విజిబుల్ వేస్తారా ఇలా వేస్తారా అది మీ ఇష్టం. ఇంకా నేనైతే ఎక్కువగా ఇలానే వేస్తానండి. ఇన్విజిబుల్ ముందు కుట్టి పెట్టుకునేంత టైం ఉండదనమాట, అప్పటికప్పుడు కట్ చేసి వేస్తూ ఉంటాం కదా. ఒక సైడ్ నెక్ అయితే కంప్లీట్ అయిపోయింది కదా, లోపల వైపునే ఇంకొక స్టిచ్ అయితే వేస్తున్నాను. చూడండి, మనకు ఎక్స్ట్రా క్లాత్ హెమ్మింగ్ అయినా చేసుకోవచ్చు, ఇలా స్టిచ్ అయినా వేయచ్చు. ఈ మధ్యకాలంలో కస్టమర్స్ ఏంటంటే హెమ్మింగ్ కంటే ఒక కుట్టు వేయండి నీట్గా ఉంటుందని చెప్తున్నారు. అలా అడిగిన వాళ్ళకి ఖచ్చితంగా కుట్టే వేసిస్తామన్నమాట. చూడండి, ఈ విధంగా ఎక్స్ట్రాగా ఉన్న లోపల వైపున కుట్టు వేసేసాను. అలాగే సేమ్ ఇప్పుడు ఎలా అయితే మనము పైపింగ్ వేసామో అదే విధంగా ఇంకొక సైడ్ కట్ చేసాం కదా బ్యాక్ నెక్, దానికి కూడా పైపింగ్ అనేది వేసేయాలి. చూడండి, మనం పర్ఫెక్ట్ కొలతలతో కట్ చేసుకుంటే బ్లౌజ్ అనేది స్టిచ్చింగ్ అనేది ఈజీగా అయిపోతుంది అనమాట. నేను ఈ బ్లౌజ్ స్టిచ్ చేసేసాను, శివరాత్రి రోజు వేసుకోవడానికి ఇచ్చాను, కస్టమర్ వేసుకుంది. ఇంకా నాకేమి చెప్పలేదు, కాకపోతే సెట్ అవుతుంది అక్క నాకు చూస్తేనే అర్థమవుతుందని చెప్పి తీసుకెళ్ళింది. చూడండి, ఇక్కడ ఈ విధంగా నెక్ ఏ విధంగా ఉందో ఆ విధంగా వేసేస్తున్నాను. మనకు సైజ్ బ్లౌజ్కి ఇచ్చింది కూడా ప్రిన్సెస్ కట్టే, కాకపోతే బ్యాక్ నెక్ అనేది పాట్ నెక్. నేను ఇక్కడ వచ్చేసి ఈ షేప్ ఇచ్చానమాట. మీరే పెట్టండి ఏదైనా షేప్ పాట్ నెక్ కాకుండా అని చెప్పింది, ఇంకా నేనే పెట్టేశాను. ఇలా చుట్టూరా ఎక్స్ట్రాగా ఉన్న క్లాత్ ఉంటుంది కదా, దాన్ని అక్కడక్కడ టక్స్ పెట్టుకుంటే మనకు పైపింగ్ అనేది పైపింగ్ అయినా ఎమ్మింగ్ అయినా షేప్ అనేది కరెక్ట్గా వస్తుందన్నమాట.
చూడండి ఇంకొక సైడ్ కూడా పైపింగ్ థ్రెడ్ పెట్టేసుకొని ఆ ఎక్స్ట్రాగా ఉన్న గోల్డ్ కలర్ క్లాత్ అంతా లోపలికి మర్చేసుకుంటూ కుట్టు వేసుకోవాలి. అది వచ్చేసి చూడండి ఆ థ్రెడ్ ఎంత ఉందో అంతే కనిపించాలన్నమాట. గోల్డ్ కలర్ క్లాత్ అంత ఒకటే లెవెల్లో వచ్చేస్తే చూడడానికి నీట్గా ఉంటుందన్నమాట. చూడండి ఇక్కడ సెట్ చేసుకొని మొత్తం కుట్టు అయితే వేస్తున్నాను. ఇలా ఎక్కడైనా క్లాత్ ఎక్స్ట్రాగా మందంగా ఉండి లోపలికి వెళ్ళకపోతే అలా సీజర్తో కానీ దేంతో లోపలికి అనుకుంటూ ఈ విధంగా నీట్గా సెట్ చేసేసుకొని కుట్టు అయితే వేసుకుంటున్నాను. చూడండి థ్రెడ్ అనేది లోపలే ఉందన్నమాట. గోల్డ్ కలర్ క్లాత్లో పెట్టేసుకొని ఇలా మొత్తం చుట్టూరా కూడా నెక్ చుట్టూరా కూడా పైపింగ్ అయితే వేసేస్తున్నాను. చాలా ఈజీగా ఉంటుందండి పైపింగ్ వేయడము. మన క్లాత్లు అనేది మనకు మ్యాచింగ్ కరెక్ట్గా ఉన్నాయనుకోండి, మన దగ్గర అన్ని బ్లౌజులకు పైపింగ్ వేసి ఇవ్వచ్చు అనమాట. సింపుల్గా అయిపోతుంది. చూడండి ఇక్కడ చివరి వరకు కుట్టు వేసుకుంటూ వచ్చేసాను. చూడండి బ్యాక్ సైడ్ ఉక్సు పెట్టాను కదా, నేను ఉక్సు మొత్తం ఉక్స్ పట్టి కాజా పట్టి కుట్టిన తర్వాత పైపింగ్ వేస్తున్నాను. ఇలాగా వేయండి. నెక్ కుట్టుకోగానే పైపింగ్ వేసేస్తే ఉక్స్ పట్టి కాజా పట్టి వేసినప్పుడు ఎక్స్ట్రా క్లాత్లు కనిపిస్తూ ఫినిషింగ్ అనేది నీట్గా ఉండదన్నమాట. నేను ఒక సైడ్ నెక్ ఆల్రెడీ కుట్టాను, ఇంకొక సైడ్ కూడా కుట్టాను. ఇంకొక సైడ్ కూడా లోపల వైపున కుట్టు అనేది వేసేస్తున్నాను. చూడండి ఇక్కడ ఇలా నీట్గా సెట్ చేసేసుకొని ఈ విధంగా కుట్టు వేసుకుంటూ వచ్చేస్తున్నాను. ఇలా మనకు 2 ఫ్రంట్ పార్ట్లు కూడా రెడీ అయిపోయాయి అనమాట. చూడండి ఈ విధంగా ఇక్కడ మనం బటన్ అయినా పెట్టుకోవచ్చు, లేదంటే డోరీ అయినా కట్టుకోవచ్చు. కస్టమర్ వచ్చేసి ఒక ఉక్స్ పెట్టమన్నారనమాట. అక్కడ కాజా పోసి నేను ఇంకా అలాగే ఉక్స్ పెట్టిచ్చేసాను. చూడండి ఈ విధంగా నీట్గా వచ్చేసింది కదా. ఇప్పుడు వచ్చేసి ఫ్రంట్ నెక్ కుడదాం. ఫ్రంట్ నెక్ కూడా మనం స్టార్ నెక్ పెట్టాం కదా, మూలల దగ్గర చూడండి సూది అనేది కిందికి దింపి మనం షేప్ అనేది తిప్పుకుంటూ కుట్టు వేసుకోవడమేనండి. ఎందుకంటే ఇక్కడ చూస్తున్నారు కదా నేను ఎలా వేస్తున్నానో, నేను ఎలాంటి కుచ్చు పెట్టట్లేదు. ఎందుకంటే క్రాస్గా ఉన్న క్లాత్ తీసుకున్నాను కాబట్టి కరెక్ట్ షేప్ వచ్చేస్తుంది. ఇప్పుడు వచ్చేసి మనము థ్రెడ్ పెట్టి పైపింగ్ వేసేటప్పుడు లోపల వైపున నెక్కులు ఎక్కడెక్కడ మూలలు ఉన్నాయో అక్కడ ఈ విధంగా కట్స్ పెట్టుకుంటూ రావాలన్నమాట. ఇలా కట్స్ పెట్టుకోవడం వల్ల మనకి హెమ్మింగ్ అనేది నీట్గా వస్తుంది. చూడండి ఇప్పుడు వచ్చేసి థ్రెడ్ పెట్టేసి ఇప్పుడు ఏ విధంగా అయితే స్టార్ నెక్ కట్ చేస్తానో అదేవిధంగా దానికి పైపింగ్ వేస్తున్నాను. చూడండి ఇక్కడ ఇలా మొత్తం షేపుల దగ్గర మనకు స్టార్ నెక్ అంటే 3 షేప్స్ వస్తాయి కదా, అక్కడ సూది కిందకి దింపి క్లాత్ని తిప్పుకోవాలి. మనకు అనుకూలంగా క్లాత్ని తిప్పుకుంటూ కుట్టు వేసుకోవాలన్నమాట. చూడండి ఇక్కడ వచ్చేసి ఫ్రంట్ పార్ట్లో కూడా మనకి మెయిన్ క్లాత్కి పైపింగ్ క్లాత్ అయితే జాయింట్ వేసేసి దాని లోపల థ్రెడ్ పెట్టి కుట్టు అయితే వేసేస్తున్నాను. చూడండి మనకు ఫ్రంట్ నెక్ వచ్చేసి స్టార్ నెక్ కదా, కరెక్ట్గా ఈ విధంగా అయితే కట్ చేసామో అదే విధంగా వేసుకుంటే కరెక్ట్గా వస్తుందన్నమాట. ఈ విధంగా నెక్కు పైపింగ్ వేసిన తర్వాత లోపల వైపుని ఇంకొక స్టిచ్ అయితే వేసుకోవాలి. ఇప్పుడు చూడండి బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ 2 పెట్టేసుకొని మనం షోల్డర్ జాయింటింగ్ అయితే చేసేసుకుందాము. నడుముకి ముందల ఫ్రంట్ పార్ట్లో కూడా పైపింగే వేయాలన్నమాట. చూడండి ఈ విధంగా అయితే వచ్చేసింది. ఇప్పుడు వచ్చేసి ఈ బ్యాక్ పార్ట్ పైన ఫ్రంట్ పార్ట్ పెట్టేసి నేను ఇంకా షోల్డర్స్ అయితే జాయింటింగ్ వేస్తున్నాను. ఇంకా పైపింగ్ మనం వేసేది మిగిలింది ఉందండి. బ్యాక్ సైడ్ వేయాలి, ఫ్రంట్ సైడ్ వేయాలి. ఇంకా చూడండి ఇక్కడ మొత్తం డబల్ స్టిచ్ అయితే వేసేస్తున్నాను. ఇక్కడ షోల్డర్ పైన ఒకటి వచ్చేసి ఎప్పుడు నెక్ వైపు స్లోప్ ఇవ్వమంటాను కదా, ఇప్పుడు వచ్చేసి సైడ్ వైపున స్లోప్ ఇస్తూ ఒక కుట్టు వేసాను, స్ట్రైట్గా ఒక కుట్టు వేసాను అనమాట. ఈ విధంగా షోల్డర్ జాయింట్ చేసుకున్న తర్వాత 2 హ్యాండ్స్కి ఇట్లా షోల్డర్ ఓపెన్ చేసేసుకొని ఏమైనా హెచ్చు తగ్గులుగా ఉంటే నీట్గా కట్ చేసేసుకోవాలి. చేసేసుకొని మనకు హ్యాండ్ ఆల్రెడీ నేను జాయింట్ వేసి పెట్టాను, అది వచ్చేసి ఫ్రంట్ పార్ట్ వచ్చేసి మన వైపు వచ్చేటట్టుగా చూసి వేసుకోవాలన్నమాట. అదేవిధంగా ఇక్కడ చూడండి నేనైతే హ్యాండ్స్ అయితే కుట్టేస్తున్నానండి. చూడండి ఇక్కడ ఒకసారి సైడ్ వైపున హెచ్చు తగ్గులుగా ఏమైనా ఉందా అని బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ 2 పట్టి చెక్ చేసుకోవాలండి. నాకు కొంచెం అంటే కొంచెం ఎక్స్ట్రాగా వచ్చింది బ్యాక్ పార్ట్ వచ్చేసి, ఇంకా అది కటింగ్ అయితే చేసిస్తున్నాను. చూడండి ఇక్కడ ఇలా సైడ్ వైపున ఒకసారి 2 బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ చెక్ చేసుకున్న తర్వాత మనకి ఇది వచ్చేసి ప్రిన్స్ కట్ కదా, బ్యాక్ ఫ్రంట్ 2 ఇలా నీట్గా పెట్టేసుకొని ఏమైనా ఎక్స్ట్రాలు ఉన్నాయా కరెక్ట్గా వచ్చాయని చెక్ చేసుకోవాలండి. కొంచెం కొద్దిగా అటు ఇటుగా వస్తూ ఉంటుంది, కొద్దిగా అంటే కొద్దిగా చూసేసుకొని ఈ చంక దగ్గర కూడా ఏమైనా మరీ ఎక్కువగా తక్కువగా కుట్లలో ఏమైనా క్లాత్ తేడా ఉంటే మాత్రం తీసేసుకోవాలన్నమాట. ఈ విధంగా కటింగ్ చేసేసుకుంటే చూస్తున్నారు కదా మనకి ఇక్కడ షేప్ ఇస్తున్నానండి నేను. ప్రిన్సెస్ కట్టు మిడిల్లో ఈ విధంగా అయితే క్రాస్గా షేప్ ఇస్తానమాట. ఈ విధంగా ఇవ్వడం వల్ల బ్లౌజ్ చూడడానికి ఫిట్టింగ్ బాగుంటుందన్నమాట. ఈ విధంగా షేప్ ఇచ్చేసి ఇప్పుడు బ్యాక్కి ఫ్రంట్కి మొత్తం అన్నిటికీ పైపింగ్ అయితే వేసేస్తున్నాను. చూడండి ఇక్కడ ఫ్రంట్ పార్ట్కి ముందు కింది వైపున పైపింగ్ అయితే వేసేస్తున్నాను. ఇలా పాదం మందం ఖర్చుతో మనం ఆల్రెడీ క్రాస్గా కట్ చేసుకున్న క్లాత్ ఉంది కదా, దాన్నే పెట్టేసుకొని
మనం ఎక్కడైతే షేప్ ఇచ్చామో అక్కడ సూది కిందకి దింపి ఆ షేప్ ఎలా ఉందో అలా పైపింగ్ తిప్పేసుకుంటూ కుట్టు వేసుకుంటూ రావడమే అనమాట. చూడండి ఇలా. ఇప్పుడు వచ్చేసి లోపల వైపున థ్రెడ్ పెట్టి కుట్టు వేసేయాలన్నమాట. చాలా నీట్గా ఉంటుందండి. ఇలా ప్రిన్సెస్ కట్కి ఇలా షేప్ ఇచ్చేసి కుట్టి చూడండి, మనకు పర్ఫెక్ట్ ప్రిన్సెస్ కట్ కుట్టినట్టే అనమాట. ఇప్పుడు కింది వైపున కూడా మొత్తం చుట్టూరా పైపింగ్ అయితే వేసేస్తున్నాను చూడండి. ఇక్కడ ఇలా నీట్గా వేసుకుంటూ రావాలి. టైట్గా పట్టుకోవాలన్నమాట. ఎలా పడితే అలా పట్టుకోకూడదు. థ్రెడ్ అనేది ఆ కలర్ లోపల, మనం గోల్డ్ కలర్ క్లాత్ ఉంది కదా, దాని లోపల పెట్టేసి టైట్గా పట్టుకొని కుట్టు వేసుకుంటూ రావాలి. చూడండి, ఎక్స్ట్రాగా ఉన్న క్లాత్ తీసేసుకొని లోపల వైపుని ఇంకొక కుట్టు అయితే వేసేస్తున్నాను ఇక్కడ. ఈ విధంగా ఆల్రెడీ మనం ఫ్రంట్ పార్ట్కి పైపింగ్ వేసాం కదా. ఇప్పుడు నడుం భాగానికి చూడండి, ఈ విధంగా ఒక పట్టి కాజపట్టి నీట్గా పెట్టేసుకొని మనం ఎక్స్ట్రాగా ఉంటే తీసేసి ఇక్కడ నడుం సైడ్ కూడా నేను గోల్డ్ కలర్ క్లాత్తో పైపింగ్ అయితే వేసేస్తున్నాను చూడండి. నడుం దగ్గర ఈ విధంగా కుట్టుకుంటూ వెళ్తున్నాను అనమాట. ఇంకొక సైడ్ సేమ్ అలానే ఒకటి తర్వాత ఒకటి పెట్టుకోవడం వల్ల మనకు బ్లౌజ్ అనేది తొందరగా అయిపోతుంది అనమాట. ఈ విధంగా పెట్టేసుకొని ఎక్స్ట్రాగా ఉన్న క్లాత్ తీసేసి చూడండి లోపల వైపున థ్రెడ్ పెట్టి కుట్టు అయితే వేస్తున్నాను. ఈ విధంగా లోపల వైపుకి థ్రెడ్ ఖచ్చితంగా ఉండాలన్నమాట. గోల్డ్ కలర్ క్లాత్లో ఆ థ్రెడ్ అనేది అటు ఇటు పోకుండా టైట్గా పట్టుకుంటూ కుట్టు వేసుకుంటూ రావాలి. పైపింగ్ వేయడం అనేది బిగినర్స్ కొంచెం కష్టంగా ఉంటుందండి. 1-2 సార్లు ప్రాక్టీస్ చేయండి. చూడండి ఎంత నీట్గా వచ్చేసిందో. ఇంకా మనకి చూస్తున్నారు కదా, ఓవర్లాక్ ఒక్కటే లేదనమాట బ్లౌజ్కి. అంతా ఫిట్టింగ్ ఫినిషింగ్ అంతా నీట్గా ఇచ్చేసాను. ఇప్పుడు చూడండి ఇక్కడ ఉన్న ఇంకొక సైడ్ కూడా మనం ఆల్రెడీ కుట్టి పెట్టాం కదా బ్యాక్ సైడ్, దానికి కూడా నేను పైపింగ్ అయితే వేసేస్తున్నాను చూడండి. మొత్తం ఇంకా బ్లౌజ్ మొత్తం పైపింగే అనమాట. హ్యాండ్స్కి పైపింగే, నెక్కి పైపింగే, ఫ్రంట్ పార్ట్కి పైపింగే. ఇక్కడ మనకు బ్యాక్ పార్ట్ కూడా పైపింగ్ అయిపోయిందండి. లోపల వైపున ఇంకొక కుట్ట అనేది వేసేయాలన్నమాట. చూడండి ఇక్కడ కస్టమర్ ఇలా ఈ విధంగా మొత్తం పైపింగ్ వేయమంటే మనకు వేయడానికి ఏమి ఇబ్బంది లేదు. కొంతమందికి నడుముకు వేస్తే నచ్చుతుంది, లేకపోతే లేదండి. ఈ కస్టమర్ మాత్రం మొత్తం పైపింగ్ వేసే కుట్టక్క అని చెప్పింది. ఇంక అందుకనే పైపింగ్ వేసే స్టిచ్ చేశాను అనమాట. లోపల సైడ్ వచ్చేసి చూస్తున్నారు కదా, ఇంకొక కుట్ట అయితే వేస్తున్నాను 2 సైడ్స్ కూడా. స్టిచ్చింగ్ వీడియో పెట్టాలంటే నేను కుట్టు వేసేటప్పుడు చేయి అడ్డమైపోతుందండి. ట్రైపాడ్ అనేది పెద్ద ట్రైపాడే, కాకపోతే ఇలా వంపుకుంటే అనుకూలంగా వంగే ట్రైపాడ్ కాదు. అందుకని స్టిచ్చింగ్ వీడియోలు పెట్టాలంటే పెద్దగా ఇంట్రెస్ట్ ఉండదన్నమాట. చూడండి బ్యాక్ పార్ట్ కూడా రెడీ అయిపోయింది ఇక్కడ. ఇప్పుడు వచ్చేసి షోల్డర్ దగ్గర ఏమైనా హెచ్చుతగ్గులుగా ఉంటే తీసేసుకొని మనం హ్యాండ్స్ జాయింట్ చేసేసుకోవడమే. చూడండి ఈ విధంగా బ్లౌజ్ నీట్గా పెట్టేసుకొని కుట్టింది. షోల్డర్ దగ్గర నుంచి కుట్టు అయితే వేసుకోవాలండి. నేను ఇంకొక హ్యాండ్ వేసింది క్లిప్ మిస్ అయిపోయింది. ఇంకొక హ్యాండ్ వేసేది అయితే చూపిస్తాను చూడండి. మనం ఏంటంటే హ్యాండ్స్ జాయింట్ వేసేటప్పుడు షోల్డర్ దగ్గర నుంచి జాయింట్ వేసుకోవడం వల్ల ఫిట్టింగ్ ఫినిషింగ్ బాగా వస్తుందన్నమాట. ఇంకొక హ్యాండ్ జాయింట్ వేసేది అయితే చూపిస్తున్నానండి. ఒక హ్యాండ్ జాయింట్ వేసేది అయితే మిస్ అయిపోయింది. షోల్డర్ దగ్గర నుంచి ఇలా మనకు లోత్ అనేది ఫ్రంట్ పార్ట్కి వచ్చేటట్టుగా పెట్టేసుకొని పైనుంచి పాదం మందం ఖర్చుతో కుట్టు వేసుకోవాలి. హ్యాండ్ లాగకూడదు, కింది క్లాత్ లాగకూడదు అనమాట. ఆ విధంగా షోల్డర్ దగ్గర నుంచి ఇంకొక సైడ్ కూడా వేసేస్తున్నాను చూడండి. ఈ విధంగా వేసేసుకొని బ్లౌజు పాదం కింది నుంచి తీసి ఒక్కసారి బ్యాక్ సైడ్ ఫ్రంట్ సైడ్ హ్యాండ్స్ మిడిల్కి మర్చేసుకొని చెక్ చేసుకోవాలి కింద ఏమైనా హెచ్చు తగ్గులుగా ఉందా లేదా అని చెప్పేసి. ఈ విధంగా చూడండి నేను ఇప్పుడు ఒక కుట్టు వేసి తీసాను కదా, చెక్ చేసుకుంటే నాకు 2 సమానంగా వచ్చాయి. అదేవిధంగా ఏమైనా హెచ్చు తగ్గులు ఉంటే కొంచెం కుట్లల్లో పట్టి వేసేసుకోవడమే అనమాట. చూడండి నేను ఇంకొక డబుల్ స్టిచ్ అయితే వేసేస్తున్నాను ఇక్కడ. ఈ విధంగా హ్యాండ్ కూడా రెడీ అయిపోయిందనమాట. మనకి సైడ్ వైపున ఒక కుట్టు వేసేసి ఇంకా నేను టైట్ కుట్లు అనేది బ్లౌజ్కి ఎంత ఉందో అంత చూసి వేసుకుంటానండి. చూడండి ఇక్కడ చివరిన ఒక కుట్టు అయితే వేస్తున్నాను. నేను ఆ డ్రాప్ షేప్ ఇచ్చాను కదా బ్యాక్ సైడ్, అక్కడ వచ్చేసి ఉక్కు పెట్టాలన్నమాట. వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు సపోర్ట్ చేయండి. ఈ వాయిస్ ఇవ్వడానికి ఎన్నిసార్లు ఆపి ఎన్నిసార్లు ఇచ్చానో అసలు ఎలా వస్తుందో ఏమనే టెన్షన్ కూడా ఉందండి. ఒకేసారి ఇస్తే కరెక్ట్గా వస్తుందన్నమాట. చూడండి నేను హ్యాండ్కి కూడా టైట్ కుట్లు అయితే వేసేసుకుంటున్నాను. మనకు ప్రిన్సెస్ కట్ పర్ఫెక్ట్గా కుదిరిపోతుంది అనమాట. ఈ విధంగా నేను చెప్పినట్టుగా కట్ చేసి కుట్టడం వల్ల. వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి ఫ్రెండ్స్. నేను ఇంకా డబుల్ స్టిచెస్ అయితే వేసేస్తున్నాను. టైట్ కుట్లు ఇంకా మనం 3 కుట్లు వేస్తాం కదా, ఈ విధంగా ఫస్ట్ నేను స్టార్టింగ్లో ఒక కుట్టు వేసాను, తర్వాత టైట్ కుట్లు వేస్తున్నాను అనమాట. అప్పుడు ఒకసారి బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ చెక్ చేసేసుకొని ఎక్కడికి వస్తుందనేది చూసుకొని కుట్టు వేసేసుకోవడమే. ఇక్కడ వచ్చేసి నేను సైడ్ స్టిచెస్ అయితే వేసేస్తున్నానండి. మీకు వీడియోలో కనిపిస్తుంది కదా, బ్యాక్ పార్ట్ మర్చేసుకొని ఎక్కడికి వస్తుందో అక్కడికి, ఫ్రంట్ ఎక్కడికి వస్తుందో అక్కడికి మార్కింగ్ పెట్టేసుకొని హ్యాండ్స్ దగ్గర కూడా మార్కింగ్ పెట్టేసుకొని కుట్టు అయితే వేస్తున్నాను చూడండి స్ట్రైట్గా. దాని పక్కనే ఇంకొక కుట్టు పైన కుట్టు వేయకుండా పక్కనే అలా 2-3 కుట్లు అయితే వేస్తున్నాను చూడండి ఇక్కడ. ఈ విధంగా వేసుకోవడం వల్ల కస్టమర్ ఒకవేళ బ్లౌజ్ టైట్ విప్పుకున్నా కూడా క్లాత్ అనేది ఉంటుందన్నమాట.
అలాగే నా వీడియో కూడా మీకు కొంచెమన్నా ఉపయోగపడింది, నచ్చింది అనుకుంటే మాత్రం ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ని. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్.